నరేష్, మీరు విజయం సాధించారు. ఎందుకంటే ఇంతమందిని మీరు ఇక్కడ కోఆర్డినేట్ చేసుకెళ్ళారంటే నేను బయట అనుకున్నాను 20 మంది ఒకసారిలే తొందరగా కార్యక్రమం అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. బట్ మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు చాలా ఎనర్జీ వచ్చింది. సామాజిక సంస్థల జాతీయ ఐక్య వేదిక మీరు పెట్టారు కాబట్టి అది నడవాలంటే మీకు ఆర్థిక బలం కావాలి. అంటే దానికి మినిమం అడ్మిషన్ ఫీజు పెట్టండి. నేను కూడా ఉన్నాను అందులో. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చేతనైనటువంటి ఆర్థిక సపోర్ట్ ఇక్కడ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ సామాజిక సంస్థ అని అన్నారు మీరు. ఆ సంస్థలో మేము బ్రతుకుతున్నాం, సమాజంలో మేము ఉన్నాము. సమాజంలో ఒక సమాజం పట్ల బాధ్యత ఉంది. అందుకని నేను 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే నాకు 7th రికార్డ్ వచ్చింది. అది సమాజం వల్ల వచ్చింది. గౌరవ డాక్టరేట్ వచ్చింది, అది సమాజం వల్లే వచ్చింది. సో మీరు ఖచ్చితంగా ఒక ఫీజు నిర్మోహమాటంగా చెప్పండి. అందరి నుంచి కూడా ఆర్థిక సహాయం తీసుకోండి. ఇది మీ తొలి విజయంగా నేను భావిస్తున్నాను. నేను ఈ విజయం పరంపర కొనసాగుతూనే ఉండాలి. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి నుంచి కూడా నేను ఒకటే ఆశిస్తున్నాను. నాకు తెలిసిన విద్య ఒకటే, ఫిలిం మేకింగ్. ఆ ఫిలిం మేకింగ్ కూడా ఏం చేస్తున్నాను నేను, ఎవరైనా వస్తే ఏ సందేశం ఇవ్వచ్చు అని ఆలోచిస్తుంటాను సమాజంలో. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా స్పందించండి. నా సెల్ నెంబరు నరేష్ గారి దగ్గర ఉంది. వాళ్ళు డెఫినెట్గా భవిష్యత్తులో మరొక 100 షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం. మరొక 100 షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం. ఎందుకంటే ఆ ఎనర్జీ నాకుంది, ఆ సత్తా నాకుంది, ఆ ఇంట్రెస్ట్ నాకుంది. అందులో మాకు సీనియర్ ఆర్టిస్ట్ నా కళ ముందే ఉన్నారు. మనిద్దరం కలిసి పనిచేయలేదు, కానీ కలిసి పనిచేసే టైం ఇవాళ వచ్చిందండి. 97053 17188 24/7 ఎప్పుడైనా మీరు చేయొచ్చు. ఇది ఆదిత్య పెట్టుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు యూట్యూబ్కి వెళ్ళండి. నా అవార్డులు, నా రికార్డులు, నా సినిమాలు, నా ఎమోషన్స్, నా కన్నీళ్ళు, నా కష్టాలు అన్నీ కనబడతాయి మీకు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఇండస్ట్రీ ఇక్కడ. 97053 17188. నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 5 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసేస్తాను. మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఒక 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఉదాహరణ షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నాను. అందులో కూడా మెసేజ్. ఎవరైనా దురదృష్టవంతులు డబ్బులు పోగొట్టుకోవాలనుకున్నది 50 లక్షలతో సినిమా తీయమన్నాడు అనుకోండి, అప్పుడు కూడా నేను మెసేజ్ తీస్తాను తప్ప కమర్షియల్గా ఆలోచిస్తాను. ఇంత గట్స్తో ఎందుకు చెప్తున్నానంటే నా జర్నీ 30 ఏళ్ళుగా నడుస్తుంది. కానీ సంపాదించింది అయితే ఏమీ లేదు. నేను ఉంటుంది ఇది నా కొడుకులు పన్నది, నేను తిరుగుతున్న కారు మా కొడుకులు పన్నది. కానీ సమాజంలో నాకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 10 దేశాల్లో నాకంటే ఒక నెట్వర్క్. 10 దేశాల్లో నన్ను గుర్తు పెట్టుకుంటారు. కొన్ని దేశాల ప్రధానమంత్రులు ఆహ్వానించి 10 రోజులు వాడు అతిథిగా తీసుకున్నారు. అందులో మారిషస్ దేశం ఒకటి, నేపాల్ దేశం ఒకటి, భూటాన్, ఇలా కొన్ని దేశాలు తిరిగి అదృష్టం కూడా నాకు సమాజం ఇచ్చింది. మరి సమాజానికి నేనేమి ఇవ్వాలి? మంచి సందేశం. సో దయచేసి సొంత లాభం, కొంత మార్పునైనా చేద్దామని చెప్పేసి నేను అంటున్నాను. దయచేసి ఇప్పుడు ఉన్నవాడు కూడా అలాగే సర్వీస్ మోడల్ ఆలోచించండి. మీకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత భాగాన్నైనా సరే సమాజం కోసం ఖర్చు పెట్టండి. ఇంకా పెద్దలు చెప్పినట్టుగా కరోనాలో కూడా మేము చాలా క్లియర్గా కార్లు వేసుకొని తిరిగి సమాజానికి మేము చేయగలిగినట్టు చేస్తాము. భగవంతుడు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. డెఫినెట్గా మరిన్ని సందేశాత్మక చిత్రాలు ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక షార్ట్ ఫిల్మ్ పెడితే కనీసం 10,000 మంది చూస్తారు. 10 మంది స్పందించిన చాలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చెల్లెల భారతికి, మా తమ్ముడు నరేష్ మరొకసారి అభినందనలు, ఆశీస్సులు. మీ తొలి విజయం మొదలైంది. మీ ప్రయాణం ఇంకా సాగించండి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ సంస్థ ఆర్థికంగా నిలబడాలి. అందరూ సహాయం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందేశాత్మకమైన సినిమాలలో మనం మీకు ఒకటి ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. సామాజిక సంస్థల జాతీయ ఐక్యవేదికని ఏర్పాటుగా ఇచ్చిన ఈ సందర్భంగా ప్రస్తుతము సమాజంలో నెలకొన్న సామాజిక సంస్థలు వాళ్ళ యొక్క బాధ్యత లేదు, వాళ్ళ యొక్క బాధ్యతలతో కూడిన పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి,
వీటిపైన ఒక చిన్న సినిమా మనం చేద్దాం. చాలా మటుకు పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. మన శంకర్ సార్ ఆల్రెడీ యాక్ట్ చేశారు. మన వకీల్ సాబ్ అనే సినిమా వచ్చింది. ఇట్లాంటి ఒక్కొక్క ప్రొఫైల్ తీసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్లో అందరూ కూడా సినిమాలు తీస్తున్నారు. చాలా సినిమాలలో కూడా సోషల్ ఆర్గనైజేషన్స్ అని, సామాజిక సేవ అని, వాలంటీర్స్ అని చూపిస్తారు. అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ కూడా దాని గురించి ఉండదు. వాళ్ళ యొక్క ఒడిదొడుకులు ఏముంటారు. సో అటువంటి ఆలోచనలో సార్ సందేశాత్మక సినిమాలు తీసుకుంటారు. కాబట్టి ఆయనకు ఈ సందర్భంగా గురువు గారికి చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న దాన్ని ఏం సందేశం ఇస్తున్నాం, మనము ఈ ఐక్య కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్తున్నాం, వాట్ ఈస్ అవర్ మోటో, వాట్ ఈస్ అవర్ విజన్, ఇదే విధంగా ఒక సందేశాత్మక మెసేజ్ రూపంలో మనం తీద్దామనే ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్.